హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 1446 పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 48,480 రూపాయల శాలరీ ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి, ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా 2 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. రెగ్యులర్ వేకెన్సీస్తో పాటు బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. రెగ్యులర్గా 1446 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాక్లాగ్ సంబంధించి 54 వేకెన్సీ ఉన్నాయి. టోటల్గా 1500 వేకెన్సీస్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. రెగ్యులర్ వేకెన్సీస్ సంబంధించి ఎస్సీ కేటగిరీలో 216, ఎస్టీ కేటగిరీలో 108, ఓబీసీ కేటగిరీలో 390, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 144, అన్రిజర్వ్ కేటగిరీలో 588 ఉన్నాయి. టోటల్గా 1446 ఉన్నాయి. బ్యాక్లాగ్ వేకెన్సీ సంబంధించి ఎస్సీ వాళ్ళకు 18, ఎస్టీ వాళ్ళకు 36, టోటల్గా 56 వేకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్గా ఈ 1500 వేకెన్సీలో ఎస్సీ వాళ్ళకు 234, ఎస్టీ వాళ్ళకు 144, ఓబీసీ వాళ్ళకు 390, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 144, అన్రిజర్వ్ కేటగిరీలో 588, టోటల్గా 1500 వేకెన్సీస్ భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి వచ్చే నెల 8వ తేదీ చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి జూలై 2nd or 3rd వీక్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్టులో కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి కాల్ లెటర్స్ జూలై 2nd లేదా 3rd వీక్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చి ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్లో నిర్వహించడం జరుగుతుంది. దీని తర్వాత ఫేజ్ 3లో సైకోమెట్రిక్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇది అక్టోబర్ లేదా నవంబర్లో ఉంటుంది. ఇంటర్వ్యూ గ్రూప్ ఎక్సర్సైజ్ సంబంధించి ఫేజ్ 3 అక్టోబర్ లేదా నవంబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి నవంబర్లో ఉంటుంది. టోటల్గా నవంబర్ లేదా డిసెంబర్లో ఈ టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కానుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు 21 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కానీ, ఇన్స్టిట్యూషన్ నుండి కానీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి శాలరీ చాలా బాగుంటుంది. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. కాబట్టి అందరూ ఎవరైతే డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నారో వారు తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 3 phases కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్ 100 మార్క్స్ ఉంటాయి. తర్వాత సెక్షన్స్ వచ్చేసి 3 sections ఉంటాయి. ఇంగ్లీష్ ఉంటుంది, క్వాంటిటీ aptitude ఉంటుంది, రీజనింగ్ అబిలిటీ ఉంటుంది. ఇంగ్లీష్కి వచ్చేసి 40 questions ఉంటాయి, 20 minutes టైం ఇచ్చారు. క్వాంటిటీ aptitude సంబంధించి 30 questions, 20 నిమిషాలు టైం ఇచ్చారు. రీజనింగ్కి సంబంధించి 30 questions, 20 నిమిషాలు టైం ఇచ్చారు. టోటల్గా 1 hour 100 marks అయితే ఇవ్వడం జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మంచి స్కోర్స్ సాధించిన అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్లో వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 200 marks కేటాయించడం జరిగింది. దీని తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. 30 marks ఈ డిస్క్రిప్టివ్ పేపర్స్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్ ఉంటుంది. రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్ సంబంధించి 40 questions, 60 marks, 50 minutes టైం ఇచ్చారు. డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ సంబంధించి 30 questions, 60 marks, 45 నిమిషాలు టైం ఇచ్చారు. జనరల్ అవేర్నెస్, ఎకనామిక్, బ్యాంకింగ్ నాలెడ్జ్ సంబంధించి 60 questions, 60 marks, 45 నిమిషాలు టైం ఇచ్చారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 40 questions, 20 marks, 40 నిమిషాలు టైం ఇచ్చారు. టోటల్గా 170 questions, 200 marks, 3 hours టైం ఇచ్చారు. అదే డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈమెయిల్ తర్వాత 3 questions ఉంటాయి, 30 marks, టోటల్గా 30 minutes టైం ఇస్తారు. టోటల్గా 230 marks అయితే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ తర్వాత ఫేజ్ 3 ఉంటుంది. ఫేజ్ 3లో ఇంతకుముందు చెప్పినట్టు ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ వస్తుంది. ఫేజ్ 3 వచ్చేసి సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమంగా 20 గ్రూప్ ఎక్సర్సైజ్ 20 ఉంటుంది, ఇంటర్వ్యూ 30 ఉంటుంది. టోటల్గా 50 marks కేటాయించడం జరిగింది. ఈ విధంగా మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా
మెయిన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ 230 క్వశ్చన్స్, 230 మార్క్స్ ఉంటాయి. గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూకి 50 ఉంటాయి. టోటల్గా 280 ఉంటాయి. నార్మలైజేషన్ మార్క్స్ ఉంటాయి. 75 ఉంటుంది. తర్వాత 25, 100గా నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు 48,480 రూపాయలు బేసిక్ పే ఇవ్వనున్నారు. తర్వాత దీంతోపాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వనున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణలోని ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ సెంటర్ ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో ఉంటుంది. తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముఖ్యంగా వచ్చేసి హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారం. ఈ నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్ కూడా షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి SBI నుండి రిలీజ్ చేయడం జరిగింది. SBIలో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు. ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. వచ్చే నెల 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.